మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహార్ వాజ్పేయి జన్మదినాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం వేడుకలను నిర్వహిస్తోంది. సంసాద్ ఖేల్ మహోత్సవం ఆటల పోటీలతో విద్యార్థులతో నెలకొని ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు వీలుగా ఉంటుందని జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అంటున్నారు. కోరుకొండ మండలం దోసకాయలపల్లి హై స్కూల్ క్రీడా మైదానంలో సంసాద్ ఖేల్ మహోత్సవం ఆటల పోటీలను ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రారంభించారు. ఈ క్రీడా పోటీలలో పాల్గొంటున్న క్రీడాకారులను ఆయన అభినందించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక విద్యా వ్యవస్థలో మంత్రి లోకేష్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని ఆయన అంటున్నారు. దేశవ్యాప్తంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైన కార్యక్రమం ఇది. ఈ అవకాశాన్ని మనందరం కూడా వినియోగించుకొని మనలో ఉన్న టాలెంట్ని, గేమ్స్లో ఉన్న సత్తాన్ని ప్రతి ఒక్కరు చాటుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కూడా గౌరవ హెచ్ఆర్డి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు నిరంతరం నాణ్యమైనటువంటి విద్యని ప్రతి యొక్క పేద విద్యార్థికి అందించాలి, చదువుకోవాలి, ఆ చదువు ఈ దేశానికి ఉపయోగపడాలి, దాంతోపాటు వారి కుటుంబానికి కూడా ఉపయోగపడాలి. విద్యని సక్రమంగా మనం ఇచ్చినట్లయితే ఆ యొక్క కుటుంబం మాత్రమే కాకుండా దేశం కూడా బాగుపడుతుందని నమ్మి ఒక మంచి సిద్ధాంతంతో మంచి మంచి ప్రణాళికలు వేస్తూ కార్పొరేట్ విద్య కంటే కూడా మెరుగైన విధానంతో ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నటువంటి లోకేష్ బాబు గారికి